ఫారిన్ కరెన్సీ, ఫేక్ నోట్లు, బంగారు తాలిబొట్లు, మేడారం జాతర హుండీలో భక్తుల కానుకలు, డ్రమ్ములు నిండుతున్న నాణ్యాలు, కాయిన్ కౌంటింగ్ కు మిషన్ల ఏర్పాటు, బస్తాల్లోకి టన్నుల కొద్దీ వడి బియ్యం, కానుకల లెక్కింపు కోసం 400 మంది సిబ్బంది, మొదటి రోజు 3.15 కోట్లకు పైగా ఆదాయం. ఇది ఫారిన్ కరెన్సీ ఆట, ఫేక్ నోట్ల ఆట. ఆఖరికి సమ్మక్క సారక్క దగ్గర కూడా డూప్లికేట్ డబ్బులు తీసుకొచ్చేసిండ్రు ఆర దొంగలారా. ఒకవైపు దేవుని కూడా మోస్తాను, మనుషుల పక్కని ముంచిందంటే పక్కోడు అడిగి కాసేపు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుని ముంచి చూకుంటాడా దేవుడు? అక్కడ దేవుణ్ణే ఆగం చేసే పని పెట్టించింది ఈడ. ఇక బంగారు తాలిబొట్లాట ఎవరు కట్టుకోవాలి? ఇప్పుడు బంగారు తాలిబొట్లు ఎవరు కట్టుకోవాలి? పని చేయరు, ఎవరికైనా పంపుర్రి మరి. డ్రమ్ములు నిండుతున్న నాణాలు. ఇప్పుడు సమ్మక్క మాట్లాడేది కాదు, సారక్క మాట్లాడేది కాదు, పగిడిద్ద రాజు మాట్లాడేటోడు కాదు, గణపతి రాజు మాట్లాడేటోడు కాదు. తీసుకపోయి ఆడబోచాం. ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ పేదోళ్ళు ఉన్నారో ఇంకా పేదోళ్ళకు మనిషికో ఇల్లు, చదువులే కాగమవుతున్న పొరగాళ్ళకు చదువులో చెప్పిస్తే పైన దేవుడు కూడా ఆశీర్వాదిస్తాడు. తీసుకపోతే ఉండిలో పోతుంది. ఈ ఉండిలో పోసింది ఏం చేస్తారు? ఇక వీళ్ళ జేబుల్లోకి పోతాయి. వీళ్ళ జేబుల్లోకి పోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టానుసారంగా ఆగం చేస్తారు. అంటే భక్తులు అనేటోళ్ళు ఏం చేస్తారు అంటే రాళ్ళు రప్పల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ సాటి మనిషి చచ్చిపోతానంటే కూడా ఇన్ని మంచినీళ్ళు ఇయ్యరు. వీడికి వచ్చింది, మన సమాజంలో వీడికి వచ్చింది. మనం పోయేది మీరు ఎవ్వరన్నా దయచేసి విశ్వాసం ఉన్నోళ్ళు ఒట్టిగానే ఉలిక్కిపాడి బాధపడకుర్రి. దేవుడు అనేది ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉంటాడు. దేవుడు అనేట ఆయన ఒక రాయిలోనో, ఒక రప్పలోనో, ఒక కచ్చెలోనో ఉండడు. నీ మనసులో ఉండాలి దేవుని ఆత్మ. మనం తప్పు చేస్తానమా, ఒప్పు చేస్తానమా అనేది మన మనసులో ఉండాలి. పోతాం రాయికి సాగిలా పడతాం. దేవుడు ఇక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటే దేవుడు కరుణించాడా? ఆ రాయి కాడికి పోయే ప్రార్థన చేయాలి. ఆ రాయిని తయారు చేసినోడు మనిషి కాదా? ఆ రాయికి ఎట్లా మహిమలు వస్తాయి? ఈడాట బాపనుడాట నీళ్లు చల్లాట, దాన్ని పోతే మంత్రోచ్చారణ చేస్తే దైవం అయిపోయిందట. మరి గదే మంత్రోచ్చారణ చేసి మా బతుకులు మారవరాదు? రాయిని దేవుని చేయగలిగినావు, మనిషిని మాత్రం దైవవంతుని చేయలేవను. అంటే ఈ అజ్ఞానం బాపన వాళ్ళ దగ్గర నుంచి 1000 సంవత్సరాలుగా వస్తుంది. దీన్ని అత్యంతగా ప్రోత్సహించేది ఎవరంటే బీసీలు, రెడ్డిలు, వెలుమలు. ఈ ఎస్సీఓడు ఎప్పుడు దీన్ని దెబ్బ కొట్టాలని చూస్తాడు. వీడు దెబ్బ కొట్టే ప్రయత్నంలో వీని శత్రువుగా చూపించి వాడిని చంపే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుడు అనేది ఈ విశ్వం వ్యాపించి ఉంటాడు. మన హృదయంలో ఉండాలి దేవుడు. భౌతికంగా రాళ్ళను తయారు చేస్తే దేవుళ్ళు గారు, దానికి మహిమలు రావు. అలాంటప్పుడు ఇలాంటి వ్యర్థమైన పనులకు డబ్బులను తీసుకుపోయి విచ్చలవిడిగా పోతారు. ప్రభుత్వమే సమ్మక్క సారక్క చరిత్రను చెప్పకుండా జాతరను చేసి వాళ్ళ పోరాటాన్ని ఈ ప్రజలకు తెలియకుండా చేస్తాను. ఈరోజు అడవి బిడ్డలైన ఎస్టీలకు సమ్మక్క సారక్క చరిత్ర చెప్తలేరు. వాళ్ళు సమ్మక్క సారక్క దేవత అని చెప్పి ఆ చరిత్రను మరుగు చేసి వాళ్ళకేదో మహిమలు ఉన్నాయని చెప్తాను. సమ్మక్క సారక్క దేవతలా? మనలాంటి మనుషులే కానీ కాకతీయ మహారాజులను ఎదిరించిన వీరవనితలు. అది వాళ్ళ పోరాటం. వాళ్ళని ఏం చేసిండ్రు? బొమ్మలు చేసి వీళ్ళు దేవతలు అని చెప్తాను. ఏం చెప్తాం మరి? భక్తుల పిచ్చున్నంత కాలం ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉంటుంది.